వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నది. మనం ప్రస్తుతం జేపీఎస్ దగ్గర ఉన్నాం. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్కు మద్దతు ఇచ్చాయి. మనం ప్రస్తుతం జేపీఎస్ దగ్గర ఉన్నాం. జేపీఎస్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేదు. ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వడంతో ఖచ్చితంగా అన్ని వర్గాలు ఈ బంద్ను పాటిస్తూ ఉన్నాయి. స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపార సముదాయాలు అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు మనం ఈ బస్ స్టాప్ దగ్గర కొంతమంది బీసీ సంఘాల నాయకులను వాళ్ళని అడిగి వాళ్ళ బయటకు తీసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ జాక్ ఆధ్వర్యంలో ఈరోజు 42% జస్టిస్ ఫర్ బీసీస్ కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈ రాష్ట్ర బంధుకు స్పందించి 4 కోట్ల మంది ప్రజలు సహకరించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 42% ఇచ్చి ఎలక్షన్లకు పోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము బీసీ జాక్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు కావాల్సిన ఆత్మగౌరవం మీరే ఇస్తున్నారు. 42% ఇస్తేనే ఎలక్షన్లకు వద్దామన్నారు. అందుకే 42% ఇవ్వాలి, ఎలక్షన్లకు వెళ్ళాలి అనే నినాదంతో ఈ బంద్కు సహకరిస్తున్న అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లకు, పోలీస్ డిపార్ట్మెంట్, కార్మిక సంఘాలకు, విద్యా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమం తెలుసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జాక్ తరఫున బంధు కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. ఈ బంధు అనేది అందరి కండ్లు తెరిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా ఏకంగా బీసీల రిజర్వేషన్ల సాధన కోసం 42% రిజర్వేషన్లను సాధించడం కోసం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. ఎందుకనంటే బీసీలలో ఇప్పటి వరకు కొన్ని కులాలు సర్పంచులు కూడా కాలేదు, జెడ్పీటీసీ మెంబర్లు కూడా కాలేదు, కొన్ని కులాలు ఎమ్మెల్యేలు కూడా కాలేదు, ఎంపీలు కూడా కాలేదు. కాబట్టి రాజకీయ సమానత్వం కావాలి, రాజకీయ న్యాయం జరగాలి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అంతా కూడా నిర్మానుషంగా జరిగింది. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఉద్యమం అనేది తర్వాత ఢిల్లీలో మొత్తం ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు కూడా దిగొచ్చి లోక్సభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ మాట్లాడాలి. లోక్సభలో బీజేపీ పార్టీ కూడా దీనికి అనుకూలంగా స్పందించాలి. ఈ 2 పార్టీలు కలిస్తే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. దేశంలో ఏంటిది అని అంటే బీసీలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే బీసీలంతా ఓట్లేసే వాళ్ళలాగానే ఉన్నారు, కుల వృత్తులు చేసే వాళ్ళలాగానే ఉన్నారు. బీసీలంతా కూడా ఆయా పార్టీల చుట్టూ తిరుగుతున్నారు, రాజకీయ బానిసలుగానే కొనసాగుతున్నారు. ఇక చెల్లదు, ఇక మేము ఊరుకునేది లేదు. మేమేందనంటే మా కాళ్ళ మీద మేము నిలబడతాం, రాజకీయ విప్లవాన్ని సృష్టిస్తాం, ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకే న్యాయం జరిగింది. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ ఉద్యమం ద్వారా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేయబోతున్నాం. తాడో పేడో తేల్చుకుంటాం. బీసీ సమాజం ప్రమాదంలో ఉంది. బీసీలు తాడో పేడో తేల్చుకొని తమ హక్కుల కోసం, అధికారాల కోసం ఉద్యమించి రానున్న కాలంలో బీసీలే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి, ఎస్సీలు ముఖ్యమంత్రి కావాలి, ఎస్టీలు ముఖ్యమంత్రులు కావాలి, ముస్లింలు కావాలి. అన్ని వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. కేవలం ఒక వర్గం, ఒక కులం మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం కాదు. బీసీలందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం రావాలి. ఈ రాష్ట్రంలో బీసీలు 50% ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాలేదు. కేవలం ఏంటిది అని అంటే అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కేవలం ఒక వర్గానికే ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపై ఇది చెల్లదు. దీన్ని మేము అడ్డుకుంటాం. దీన్ని మొత్తం ప్రజల్ని జాగృతం చేస్తాం. వచ్చే ఎన్నికలలో ఓటు బ్యాంకు ద్వారా ఈ సమాజాన్ని జాగృతం చేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, వైస్ చైర్మన్, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ. తెలంగాణ ప్రజలకి మేము ఈరోజు పిలిపించినందుకు, ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నారగోని సార్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ జేఏసీ పిలుపుకి ప్రతి ఒక్కరూ వచ్చారు. దాని సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ ఉద్యమం ఈరోజే
స్టార్ట్ అయింది. ఈ అడుగు ఇప్పటి స్టార్ట్ అయిన అడుగు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మీరు గుర్తించలేరు. మాకు ఎంత తొందరగా మాకు బీసీ రిజర్వేషన్స్ ఇచ్చి మమ్మల్ని ఒక అడుగు ముందుకు తీసుకొస్తారని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కదిలి వచ్చినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఇలా ఎన్ని రోజులు మన కుల వృత్తులు చేసుకొని మనం బతుకుతాము. మనకంటూ ఒక గుర్తింపు రావద్దా? మహిళలు అన్నింటిలో సమానం అంటున్నారు. బీసీలు సమపాలంలో ఉన్నప్పుడు 50% ఉన్నప్పుడు మనం ఎందుకు కొట్లాడొద్దు? మనం ఎందుకు రావద్దు బయటికి? ప్రతి ఒక్క ఓటు వేసే ప్రతి ఒక్కడికి హక్కు ఉంది, అడిగే హక్కు. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి అడిగినప్పుడే మనం సాధించగలుగుతాము. మీరు ఇంట్లో ఉండి మీరు ఏమీ సాధించలేరు. మహిళలారా మీరు శక్తులు. మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడినప్పుడే మీ భర్తలని, మీ తమ్ములని, మీ అన్నలందరినీ తీసుకొని మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడే మనం తెలంగాణ ఎలా అయితే సాధించినామో ఈ 42% కూడా మాకు అవసరం లేదు. 52% ఇవ్వాలి. 50% ఉన్నప్పుడు 42%కి మేము అడ్జస్ట్ అవుతున్నాం. ఈ అడ్జస్ట్మెంట్కి ఇంకెన్ని రోజులు మీరు ఇలా కొనసాగుతారు? స్టే ఇచ్చినందుకు హైకోర్టుకి మేము అనుకుంటున్నాం ఏంటంటే ఈ స్టే ఇచ్చింది మా మంచి కోసమే. ఎందుకంటే మా శక్తి ఏంటి అనేది మీకు చూపించే మాకు టైం దొరికింది. ఇది ఈ రోజే స్టార్ట్ అయింది ధర్నా అనేది. ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎంతమంది ప్రాణాలు పోయినాయో తెలంగాణ గురించి అంతకంటే ఎక్కువ రెట్టింపులో మహిళా శక్తులు కదిలి వచ్చి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ 42% రిజర్వేషన్ మనము సాధించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీసీ.